వన్ టీవీ హెల్త్ టిప్. ఈ రోజు హెల్త్ టిప్స్ ఏంటో తెలుసుకోవాలనుందా? మరి లేట్ ఎందుకు, చూసేయండి. డార్క్ సర్కిల్స్ సమస్యకు పరిష్కారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిద్రలేమి, ఒత్తిడి, వయసు పెరగడం, అనారోగ్యం, శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం, అలర్జీలు వంటి అనేక కారణాల వల్ల కంటి చుట్టూ నల్లటి వలయాలు వస్తాయి. వీటి వల్ల ముఖం కాంతివంతంగా కనిపించదు. అయితే కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రోజ్ వాటర్ లో విటమిన్ ఏ, విటమిన్ సిలు పుష్కలంగా ఉండే కారణంగా ఇది చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. దీన్ని కళ్లపై అప్లై చేయడం వల్ల నల్లటి వలయాలు తగ్గడమే కాకుండా కళ్లకు చల్లదనాన్ని అందిస్తుంది. కాటన్ లో రోజ్ వాటర్ తీసుకుని కళ్లపై ఉంచి 10 నిమిషాలు విడిచిపెట్టాలి. ఇలా రోజు చేస్తే మంచి ఫలితం కనబడుతుంది. నిమ్మరసంలో బ్లీచింగ్ లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఇది నేరుగా అప్లై చేయకుండా కీరదోస రసం, చిటికెడు పసుపుతో కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ మిశ్రమాన్ని కంటి చుట్టూ అప్లై చేసి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. 1 స్పూన్ శనగపిండిలో కొద్దిగా పసుపు, టమాటా రసం వేసి పేస్ట్ తయారు చేసుకోవాలి. దీన్ని కంటి చుట్టూ అప్లై చేసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చేందుకు సహాయపడుతుంది. విటమిన్ ఏ ఆయిల్ చర్మానికి పోషణ ఇస్తుంది. ఇది నేరుగా రాయకుండా కొబ్బరి నూనె, ఆలివ్ నూనెలో కలిపి వేలతో మృదువుగా మసాజ్ చేయాలి. రాత్రి నిద్రించే ముందు ఇలా చేస్తే మరుసటి రోజు చర్మం మెరుగ్గా కనిపిస్తుంది. చాలా మందికి సీజనల్ గా చాలా అలర్జీలు వస్తూ ఉంటాయి. ఇవి కూడా డార్క్ సర్కిల్స్ కు కారణం కావచ్చు. ముక్కు దిబ్బడ, తుమ్ములు, కంటివాపు వంటి లక్షణాలు ఉంటే డాక్టర్ను సంప్రదించాలి. అలర్జీలను తగ్గించుకోవడం వల్ల ఈ సమస్య కూడా తగ్గిపోతుంది. కళ్ల చుట్టూ నల్లటి వలయాల ప్రధాన కారణాల్లో ఒకటి నిద్రలేమి. రోజు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరిగా ఉండాలి. ఆల్కహాల్, కాఫీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల నిద్ర సమస్యలు వచ్చి డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. సో ఇదండి ఇవాల్టి వన్ టీవీ హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వన్ టీవీ. అంటిల్ దెన్ బై బై.